రైట్. తెలుగు సినీ పరిశ్రమలో 4 దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఇక లేరు. అనారోగ్యంతో ఆయన తుది శ్వాస విడిచారు. విలన్గా, కమేడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విభిన్న పాత్రల్లో మెప్పించిన కోట తెలుగు సినిమాకు ఒక చెరగని ముద్ర వేశారు. కోట శ్రీనివాసరావు 1942 జూలై 10వ తేదీన కృష్ణా జిల్లా కంకిపాడులో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి కోట సీతారామాంజనేయులు ప్రముఖ వైద్యుడు. చిన్నప్పటి నుంచి నాటకాలపై ఆసక్తి ఉన్న కోట సుమారుగా 20 ఏళ్ల పాటు రంగస్థల నాటకాల్లో నటించి అనుభవం సంపాదించారు. సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేసేవారు ఆయన. అయితే నటనపై మక్కువతో 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రం దర్శకుడు క్రాంతి కుమార్ ఆయన నాటక ప్రదర్శన చూసి సినిమాలో అవకాశం ఇచ్చారు. పంతొమ్మిది 1986లో వచ్చిన ప్రతిఘటన సినిమా కోట శ్రీనివాసరావును ఒక్కసారిగా స్టార్గా నిలబెట్టింది. ఈ సినిమాలో ఆయన పిసినగుట్టు పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆయనకు గుర్తింపు కూడా తెచ్చింది. ఆ తర్వాత వచ్చినటువంటి ఆహనా పెళ్ళంట, గాయం, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు వంటి సినిమాల్లో విలన్గా నటించారు, తండ్రిగా నటించారు, కమేడియన్గా ఇలా విభిన్న పాత్రలు నటించి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు ఆయన. గబ్బర్ సింగ్లో శృతి హాసన్ తండ్రిగా, ఆ నలుగురిలో రాజేంద్ర ప్రసాద్తో కలిసి ఆయన చేసిన పాత్రలు ఎంతో ప్రశంసలు అందుకున్నారు. కోట శ్రీనివాసరావు 750కి పైగా సినిమాల్లో నటించారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం చిత్రాల్లోనూ తన నటనా ప్రతిభను చాటారు ఆయన. ఆయనకు 9 నంది అవార్డులు, 2012లో కృష్ణం వందే జగద్గురుం సినిమాకు సిమా అవార్డు కూడా లభించాయి. 2015లో భారత ప్రభుత్వం ఆయన సినీ రంగ సేవలకు గాను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది కూడా. ఆయన సోదరుడు కోట శంకర్రావు కూడా సినీ నటుడుగా కాగా, కుమారుడు కోట ప్రసాద్ కూడా సిద్ధం, గాయం 2 వంటి సినిమాలో నటించారు. అయితే 2010లో రోడ్డు ప్రమాదంలో ప్రసాద్ మరణించడం కోట జీవితంలో పెను విషాదంగా మిగిలిపోయింది. సినిమాలతో పాటు కోట రాజకీయాల్లోనూ సేవలందించారు. 1999 నుంచి 2004 వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయన. 2020లో రోరీ సినిమాలో తెలంగాణ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించి సెన్సిటివ్ రాజకీయ నేతగా తన నటనతో మెప్పించారు. చివరిగా 2023లో సువర్ణ సుందరి సినిమాలో కనిపించిన కోట వయోభారం కారణంగా ఇటీవల సినిమాలకు దూరంగా ఉన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న కోట శ్రీనివాస్ ఇవాళ ఉదయం కన్నుమూశారు. రైట్, నిజంగానే ఉదయమే చేదు వార్త అని చెప్పొచ్చు. తెలుగు సినీ పరిశ్రమ ఒక మంచి నటుడిని కోల్పోయింది. ఆయన లేని లోటు ఎవరు తీర్చలేరు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ఎడిటర్ శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం. రైట్ శ్రీకాంత్, ఉదయమే తెలుగు సినీ పరిశ్రమకే కాదు, తెలుగు సినీ అభిమానులకు, సినీ ప్రేమికులకు కూడా ఒక చేదు వార్త అనే చెప్పొచ్చు. కోట శ్రీనివాసరావు ఇక లేరు అనే వార్తను చాలామంది జీర్ణించుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన నటించినటువంటి నటన కావచ్చు, పోషించినటువంటి పాత్రలు కావచ్చు, ఎంత విభిన్నమైన పాత్రలు పోషించారో మనందరికీ తెలుసు. ఈరోజు ఉదయమే కన్నుమూసినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? నిజానికి అంటే ఒకవైపు హైదరాబాద్ లో మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల పండుగ సెలబ్రేషన్ నడుస్తున్నటువంటి క్రమంలో కోట శ్రీనివాసరావు మరణ వార్త నిజానికి తెలుగు ప్రపంచం మొత్తానికి కూడా ఒక విషాదకరమైనటువంటి వార్త అని చెప్పాలి. కోట శ్రీనివాసరావు
అంటే ప్రతి ఒక్క తెలుగు వారి గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి వ్యక్తి. సో అంటే ప్రతి క్యారెక్టర్ ని కూడా ఆయన అలవోకగా జీవించేటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు. ఆల్మోస్ట్ ఆయన సినీ మార్క్ చూస్తే గనక 750 పైగా చిత్రాల్లో నటించారు. ఒక విలన్ గా, ఒక కమెడియన్ గా, ఒక సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, ఒక డైలాగ్ డెలివరీని ఆయన ఇచ్చేటువంటి డైలాగ్ డెలివరీ నిజానికి చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఒక నటనకు నాట్యం నేర్పినటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఈవెన్ అంతర్జాతీయ స్థాయిలో కూడా తెలుగు సినిమాలు ఆయన పనిచేశారు. తెలుగు, తమిళంతో పాటు హిందీ, కన్నడం, అట్లాగే కొంతమేర మలయాళం సినిమాల్లో కూడా ఆయన పనిచేసినటువంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు. కోట శ్రీనివాసరావుకి ఇప్పటికీ అటు విలన్ గా, ఇటు సపోర్టింగ్ యాక్టర్ గా, అటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా 9 నంది అవార్డు రావడం జరిగింది. 2012లో సైమా అవార్డు కూడా ఆయన ఎంపిక కావడం జరిగింది. ఆయన మోరో 2015లో ఆయనకు పద్మశ్రీ అవార్డు, పద్మశ్రీ బహుమతి కూడా కోట శ్రీనివాసరావుకు రావడం జరిగింది. ఇందాక మీరు చెప్పినట్టు రాజకీయంగా కూడా కోట శ్రీనివాసరావు తనకంటూ ఒక మార్క్ వేసుకున్నటువంటి వ్యక్తి. 1999 నుంచి 2004 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ ఈస్ట్ నుంచి ఆయన బీజేపీ నుంచి శాసనసభ్యుడిగా పనిచేయడం జరిగింది. సో ఆ తర్వాత జూలైలో 2025న ఆయన కొన్ని ఆరోగ్య కారణాల వల్ల మంచానికే పరిమితం అయ్యారు. ప్రస్తుతానికి మాత్రం అటు సినీ రంగంతో పాటు అభిమానులు కూడా భారీగా ఆయన గురించి చాలా బాధ వ్యక్తం చేస్తున్నారు. చాలా ఒక రకంగా చెప్పాలంటే చాలా విషాదంలో సినీ పరిశ్రమ ఈ రోజు మునిగిపోయిందని చెప్పడం ఇట్లాంటి సందేహం లేదు. ఎందుకంటే కోట శ్రీనివాసరావు చాలా గొప్ప వ్యక్తి. ఆయన వాస్తవానికి కూడా తెలుగు సినిమా కోసం పనిచేసినటువంటి వ్యక్తి, కళారంగం కోసం పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన ప్రతి సినిమాను కూడా ఎట్లా తీయాలి, సినిమా డైరెక్టర్లు ఈ మధ్య కాలంలో అంటే గతానికి ఇప్పటికి ఉన్నటువంటి భిన్నత్వం ఏంటి, ఎట్లా ఉండాలి, అసలు ఈ సినిమా పాటల విషయంలో కూడా, ఈ మ్యూజిక్ విషయంలో కూడా చాలా సందర్భాల్లో బాహాటంగానే ఆయన విమర్శించినటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు. అంటే ఈ కాలపు ఈ జనరేషన్ ని ఎట్లా పనిచేస్తున్నారు, గతంలో సినిమాలు ఎట్లా ఉండేటివి, ఇవన్నీ కూడా చేస్తూ చాలా సందర్భాల్లో కోట శ్రీనివాసరావు బాహాటంగానే ఆయన విమర్శలు చేసేవారు. మ్యూజిక్ సంబంధించి కానీ, డైలాగ్ డెలివరీ సంబంధించినటువంటి విషయంలో కానీ, వీటన్నిటి విషయంలో కోట శ్రీనివాసరావు చెప్తూనే ఉండేవారు. ఇది ఇట్లా కాదు, ఇట్లా ఉండేది ఒకప్పుడు సినిమాలు అని చెప్పేసి. బట్ ఏదేమైనా కానీ ఆయన పనిచేసిన విధానం, ఆయనను ప్రతి క్యారెక్టర్ కూడా కోట శ్రీనివాసరావు ఒకవేళ సినిమాలో ఉంటే ఆయనకు ఎట్లాంటి నెరేటివ్ ఉండాలి, ఆయనకు ఎట్లాంటి డైలాగ్ డెలివరీ ఉండాలి, ఇవన్నీ కూడా వాస్తవానికి ఆయన కోసం ప్రత్యేకంగా ఒక శైలిని క్రియేట్ చేసినటువంటి వ్యక్తి. ఈవెన్ తెలంగాణ స్లాంగ్ లో కూడా ఆయనకంటూ ప్రత్యేకత తీసుకొచ్చారు. డైరెక్టర్లు ఆయన కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పనిచేసేటువంటి వ్యక్తులు. నిజానికి అంటే ఆయన పనిచేసిన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. 2015లో సన్న సత్యమూర్తి గాని, పవన్ కళ్యాణ్ అంతకుముందు నటించినటువంటి 2013లో అత్తారింటికి దారేది గాని, రక్త చరిత్ర గాని, లీడర్, రెడీ, పెళ్లైన కొత్తలో గాని, సర్కార్, బొమ్మరిల్లు, ఇట్లాంటి చాలా సినిమాల్లో విభిన్నమైనటువంటి పాత్రలు పోషించారు. మల్లీశ్వరి సినిమా గాని, ఆ నలుగురు సినిమా గాని, ఆ తర్వాత అనగనగా ఒక రోజు, లిటిల్ సోల్జర్స్, ఇవన్నీ లిటిల్ సోల్జర్స్ మనం చిన్నప్పటి నుంచి మనం చూసిన భాష. ఆ సినిమాల్లో 2 పిల్లలతో కోట శ్రీనివాసరావు నడిపించినటువంటి విధానం, ఇవన్నీ మనకు అంటే కోట శ్రీనివాసరావు అంటే ఆయన ఒక సినిమా యాక్టర్ కాదు, ఆయన అంటే మనలాంటి ఒక జనరేషన్ కి ఆయన ఒక ఐకాన్. ఎందుకంటే ఆయన చూస్తూ పెరిగినటువంటి వ్యక్తులు మనకంటే ముందు జనరేషన్ వాళ్ళు కూడా ఉన్నారు. శోభన్ బాబు, కృష్ణరాజు, కోట శ్రీనివాసరావు, వీళ్ళంతా ఒకే కేటగిరీకి చెందినటువంటి వ్యక్తులు. సో ఇట్లా ప్రతి సినిమాలో కోట శ్రీనివాసరావు ఎంట్రీ ఉందంటే ఆయనను ఎప్పుడు మనం ఒక నటుడుగా మనం ఎప్పుడు చూడలేదు. ప్రతి ఆర్టిస్ట్ ని చూసినట్టు కోట శ్రీనివాసరావు విషయానికి వస్తే ఆ క్యారెక్టర్ అక్కడ జీవిస్తుంది అని చెప్పేసి మనం కూడా ఇన్వాల్వ్ అయ్యేటువంటి వ్యక్తులం. సో అట్లాంటి కోట శ్రీనివాసరావు నిజానికి ఈ రోజు కన్నుమూయడం, మనిషి అన్నప్పుడు ఖచ్చితంగా చావు బ్రతుకులు ఇవన్నీ సర్వసాధారణమైన కానీ ఇట్లాంటి వ్యక్తులు చనిపోయినప్పుడు ఆ జ్ఞాపకాలని, ఆ మెమరీస్ ని ఖచ్చితంగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. స్వాతంత్రానికి ముందు 42లో జూలై 10 ఆయన 10వ తారీఖు జన్మించడం జరిగింది. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఆశ కేవలం 3 రోజులు మాత్రమే తేడా. జూలై 10 రోజు ఆయన 42లో జూలై 10న జన్మిస్తే జూలై 13న కేవలం 3 రోజుల వ్యవధితో మాత్రమే ఆయన ఈ రోజు మరణించడం నిజానికి ఇది కొంత ఆశ్చర్యంగా ఉన్నా కానీ బాధాకరమైనటువంటి విషయం. ఈవెన్ కోట శ్రీనివాసరావు తండ్రి కూడా ఆయన ఒక డాక్టర్,
అయితే కోట శ్రీనివాసరావు మొదట్లో డాక్టర్ కావాలని లక్ష్యంగా పనిచేసినటువంటి వ్యక్తి. కాకపోతే ఆయనకు అప్పటికే రంగస్థలం పైన ఉన్నటువంటి ప్రేమ, థియేటర్ ఆర్ట్స్ పైన ఉన్నటువంటి ప్రేమతోటి చివరికి అదే డాక్టర్ కాలేకపోయినా గానీ ఆయన ఆ తర్వాత నాటకాలతో తన కెరీర్ మొత్తాన్ని కూడా మౌల్డ్ చేసుకున్నారు. ఆ తర్వాత నాటకాల నుంచి సినిమాలకు రావడం జరిగింది.